రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీస్తున్నటువంటి ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి యాప్లకు సంబంధించి ప్రభుత్వం వెంటనే వాటిని అరికట్టాలని చెప్తున్నారు. ఎందుకంటే ఆటోలు స్టాండ్ల వద్ద ప్రయాణికులు ఎక్కే సమయానికి కరెక్ట్‌గా ఈ యాప్‌లకు సంబంధించిన డ్రైవర్లు వచ్చి వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ప్రయాణికులను తీసుకెళ్ళిపోతున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్ల జీవనోపాధి కోల్పోతున్నారని చెప్పి ఈరోజు ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ యాప్‌లకు సంబంధించి పర్మిషన్ రద్దు చేయాలని చెప్తున్నారు. మనతో పాటు నాయకులు ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. సార్, ఏంటి ప్రధానంగా సమస్య ఏంటి ఆటో డ్రైవర్ల సమస్య? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో అందరికి ఉపాధి కల్పిస్తాము, జీవనోపాధి కల్పించడం 5 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఈరోజు ఆటో కార్మికులుగా డిగ్రీ చదివిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు ఆటో తోలుకొని ప్రభుత్వం ఉపాధి కల్పించకపోయినా స్వయం ఉపాధి చేసుకుంటున్నారు. ఆ ఉపాధిని దెబ్బకొడుతూ ఈరోజు ఓలా వాళ్ళకి, ఊబర్ వాళ్ళకి, ర్యాపిడో వాళ్ళకి 115 మున్సిపాలిటీల్లో పర్మిషన్ ఇస్తూ ఆయన సర్క్యులర్ విడుదల చేయడం జరిగింది. మరి ఇది అన్యాయం కాదా? కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్లో వీటిని ఆమోదించడం జరిగింది. మరి నీ రాష్ట్రంలో మరి ఆటో డ్రైవర్ల ఉపాధిని దెబ్బకొడుతూ వీటిని అనుమతిస్తే ఎంతవరకు ధర్మం? అందుకోసం వెంటనే దీన్ని ఆపేయాలి. ఇప్పుడు కేరళ, తమిళనాడు ప్రభుత్వాల్లో లాగా రాష్ట్ర ప్రభుత్వమే ఒక యాప్ని డెవలప్ చేసింది. ఓన్లీ 6% మాత్రమే వాళ్ళు కమిషన్ తీసుకుంటారు. ఓలా, ఉబేర్, ర్యాపిడో అంటే ఏంటి? ఓన్లీ రిసెప్షను, ఫోన్ మీద వాళ్ళు ఇచ్చేస్తారు. కానీ వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు? 25% తీసుకుంటున్నారు. ఒక్క ఫోన్ కాల్కి కస్టమర్ దగ్గర నుంచి 25 పైసలు 25% కమిషన్ తీసుకుంటున్నారు. ఇటు ఆటో వాళ్లకు లాభం లేదు, అటు కస్టమర్కి లాభం లేదు. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వమే ఇతర రాష్ట్రాల్లాగా యాప్ డెవలప్ చేసుకుంటే మన రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడుతుంది, ఆటో డ్రైవర్లకి ఉపాధి కలుగుతుందని చెప్పేసి మేము ఈరోజు అనంతపురం, విజయవాడ, ఏలూరు, వైజాగ్ అన్ని చోట్ల ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పరిశీలించి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే దాదాపుగా 12 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళందరినీ ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించింది, దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు అధికారులు? ప్రభుత్వం ఏమని చెబుతుందంటే బీజేపీ వాళ్ళ మీద నెడుతున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం, మేమేం చేసామంటున్నారు. నువ్వు కేంద్ర ప్రభుత్వంలో లేవా? జనసేన కానీ టీడీపీ కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కదా. మా రాష్ట్రంలో ఉంచుకోవాలా లేదో రాష్ట్ర ప్రభుత్వాలకు క్యాబినెట్కి హోదా ఉంది, అవకాశం ఉంది, వాళ్ళకి అధికారం ఉంది. కాబట్టి నీ క్యాబినెట్ వెంటనే కూర్చొని కేంద్ర ప్రభుత్వం ఆమోదించినా సరే వీటికి అలౌ చేయకుండా ఉండాలని చెప్పేసి మా విజ్ఞప్తి. ఇది మొత్తంగా ఆటో డ్రైవర్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. కానీ ప్రభుత్వం వీరి వద్ద నుంచి ట్యాక్సులు, పన్నుల రూపంలో చాలా వరకు సొమ్ము ప్రభుత్వానికి వీళ్ళు ముట్ట చెప్తున్న పరిస్థితి. కానీ మరోవైపు ఆ ప్రభుత్వానికి సంబంధించి అటు ఓలా, ర్యాపిడో లాంటి, ఊబర్ లాంటి యాప్లకు పర్మిషన్లు ఇచ్చి వాళ్ళ జీవనోపాధిని దెబ్బతీస్తున్నారు. కాబట్టి దీని మీద ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి వారికి జీవనోపాధి కల్పించాలని చెప్పి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. విజయ్ శంటితో మన టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.